1998లనే యంగెస్ట్ ఎంపీ అయిండు. 2002లనే హిందూ యువ వాహినిని పెట్టిండు, ఫౌండెడ్ ఆర్గనైజేషన్. 1998 నుంచి 2014 వరకు 5 సార్ల ఎంపీ అయిండు. 2017ला ఫస్ట్ టైం దేశ్ కా ఉపయోగి లాగా ప్రమాణ స్వీకారం చేసిండు. మే యోగి ఆదిత్యనాథ్ ఈశ్వర్ కి శపథ లేతా అని. 2019లో ఎప్పుడైతే రామ జన్మభూమి తీర్పు వచ్చిందో, आप फैसला सुनाइए, आप फैसला सुनाइए, मंदिर वही बनेगा, मैं भी देखूंगा कौन माइक कला लाके यहाँ पे बात करेगा, मंदिर वही बनेगा. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ అయితే అత్యంత ఆనంద బాష్పాలతో ఆనంద మనసా వాచా కర్మన ఆనందం పొందిన దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. 2022లా హిస్టారిక్ రీఎలక్షన్ మళ్ళా పునః పవర్లకు తీసుకొని వచ్చిండు. 2022లా గోరఖ్పూర్ సీట్ కూడా గెలిచిండు. అరే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక రీఎలక్షన్స్ అయినాయి కొన్ని. ముస్లిం మెజారిటీ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ ఢంకా కొట్టిండు. ఎవరు గాయవాలా